జగన్ ప్రభుత్వం రాయలసీమకు చేసిందేమీ లేదని జనసేన అధికార ప్రతినిధి కీర్తన మండిపడ్డారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలు వలసలు పోతున్న జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తానంటూ పలికిన ప్రగల్భాలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. రాయలసీమ బిడ్డగా సీమ వెనుకబాటుతనం గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన మట్టి కరిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్న పర్యాటక శాఖ మంత్రి రోజా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. స్థానిక కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబు చేతగాని ఎమ్మెల్యే అని, కోడమూరు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారంటూ ఎమ్మెల్యే సుధాకర్ బాబు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. నాతో ఒక ట్వీట్లో నేను చూశానండి. మార్నింగ్ మీ అందరికి గుర్తుకుంటది, జనసేన పార్టీకి ఓటేస్తే మీ ఓటు వృధా అవుతుంది అని అన్నారు. మరి 200 మంది ఓట్లు పోకూడదని ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా మీరు ఆలోచించాలి. నేను కర్నూలుకి వస్తున్నానంటే కర్నూలు వాస్తవ్యులు నాకు చాలా మెసేజ్లు పెట్టారు. అక్క ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యే మాత్రం స్పందించట్లేదు. ముఖ్యంగా రోజా గారి గురించి మాట్లాడమన్నారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కర్నూలులో, ముఖ్యంగా అహోబిలం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, మన మహానంది, ఇటువంటి పుణ్యక్షేత్రాలు రోజా గారు చేసిన శూన్యమక్క అని అడుగుతున్నాం. ఎన్నో పర్యటన స్థలాలు ఉన్నాయి మనకు. వీటి గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. ముఖ్యంగా ప్రాజెక్టులు ఈరోజు మీరు గమనిస్తే సిద్ధేశ్వర